హాయ్ అండి, వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు ఆలివ్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. కడుపు నిండా దీంతోనే తినేస్తారు ఈ కర్రీతోటి. అలాగే దీని తయారు విధానం చూద్దాము. ముందుగా నేను ఇక్కడ కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఆలుని. చూడండి, ఆ మాదిరిగా చిన్న సైజు కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత నేను బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ స్టవ్ మీద పెట్టుకుని బాండి తీసుకుని వాటర్ వేసుకుని అందులో కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుందాము. అలాగే దీని అంచుల వెంట పొంగు వస్తే చాలండి, దాన్ని వాటర్లోంచి సపరేట్ చేసుకోవాలి. దీనిలో పొడి కావాలి కాబట్టి ముందుగా బాండి తీసుకుని 2-3 స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. అందులో 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని కొద్దిసేపు వేగించుకున్న తర్వాత పొడి చేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, అప్పుడే దీన్ని బాయిల్ అయిపోయి దీనిలోంచి వాటర్లోంచి ముక్కలు సపరేట్ చేసుకుందాము. చూడండి, ఇది కూడా పొడి అయిపోతుంది. చూడండి, అలాగే పొడి చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులోనే ఆవాలు, వెల్లుల్లి, అలాగే కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని ముక్కలు అందులో వేసేసుకోవడమేనండి. చూడండి, ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. చూడండి, కొద్దిగా మెత్తబడిన తర్వాత కొద్దిగా అలాగే కారం వేసుకోవాలి. అలాగే తర్వాత లాస్ట్లో పొడి వేసుకోవాలండి. చూడండి, ఇది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, చూడండి ఇందులో వేసేసుకోవడమేనే. ఈ పొడిని లాస్ట్లో పొడి వేసుకొని కలిపేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోయి ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, ఓ బౌల్లో తీసి పెట్టేసుకోవడమే. నేను ఇక్కడ ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.